గాయ్స్ ఫైనల్లీ టికెట్స్ అయితే దొరికేసాయి. హైదరాబాద్ నుంచి కాకినాడ అయితే స్టార్ట్ అయిపోయాను నేను. అసలు పండక్కి సొంతూరు రాకపోతే ఎలా చెప్పండి. దట్ టు గోదావరి డిస్ట్రిక్ట్ అయితే నాకు చాలా ఇష్టం. నిన్న నైట్ ట్రైన్ ఎక్కేటప్పుడు కూడా వ్లాగ్ రికార్డ్ చేయలేదు. ఎందుకంటే చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. మేము కొంచెం లేట్ అయ్యాము. లాస్ట్ మినిట్ లో అయితే ట్రైన్ ఎక్కాము మేము. సో అందుకనే నేను వ్లాగ్ చేయలేకపోయాను. ఇప్పుడైతే మాక్సిమం కాకినాడ రీచ్ అయిపోతున్నాము. రాజమండ్రి దగ్గరలో అయితే ఉన్నాము ఇప్పుడు. బట్ ఈసారి ట్రైన్ అయితే చాలా లేట్ అయిపోయింది. ఎప్పుడు ఈ ట్రైన్ కి వెళ్తాను 7:30 ఆ టైం కల్లా వెళ్ళిపోతుంది. కానీ ఈ రోజు 11:30 అయినా సరే ట్రైన్ ఇంకా కాకినాడ రీచ్ అవ్వలేదు. నేనైతే చాలా ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే నేను బ్రష్ కూడా తెచ్చుకోలేదు. లైక్ 7:30కి రీచ్ అయిపోతాం కదా అని చెప్పి. కానీ 11:30 అయింది. ఫుడ్ తినడానికి కూడా లేదు, బ్రష్ చేయడానికి కూడా లేదు. సో అందుకనే కొంచెం అయితే ఇబ్బంది పడ్డాను. ఫైనల్లీ కాకినాడ అయితే రీచ్ అయిపోయాం. అసలు పండక్కి మన ఊర్లో ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరు. ఎక్కడున్నా సరే పండక్కి మాత్రం కాకినాడ రావాల్సిందే. ప్రతి ఇయర్ అలానే చేస్తాము. అండ్ ఈసారి మా హైదరాబాద్ ఫ్రెండ్స్ అయితే ఆంధ్ర ఇన్వైట్ చేశాను పండగ కోసం. గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ గైస్. నేను ఆల్రెడీ కాకినాడ వచ్చిన షార్ట్ మీరు చూసుంటారు. ఇప్పుడైతే నేను వైజాగ్ వెళ్తున్నాను. ఎందుకంటే హైదరాబాద్ నుంచి మా ఫ్రెండ్స్ వస్తున్నారు. వాళ్ళైతే ఎప్పుడు అసలు ఆంధ్రాకి రాలేదంట. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఫస్ట్ వైజాగ్ చూసేసి ఆ తర్వాత కాకినాడ, గోదావరి ఇవన్నీ చూపిద్దాం అనుకుంటున్నాను. గోదావరి చూడకపోతే ఎలా గైస్ చెప్పండి ఆంధ్ర వచ్చి. సో అందుకనే గోదావరి ఖచ్చితంగా చూపించాలి. ఫస్ట్ అయితే ఇప్పుడు వైజాగ్ వెళ్తున్నాము. ఈ రోజు రేపు వైజాగ్ లో స్టే ఉంటాము. మార్నింగ్ 7:30కి స్టార్ట్ అయ్యాం గైస్ మేము. ఈ రోజు కాకినాడ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. సో చాలా అంటే చాలా రష్ ఉన్నాయి రోడ్స్ అన్ని కూడా. అందువల్ల చాలా లేట్ అయిపోయింది. నేను మీకు క్లిప్స్ యాడ్ చేస్తాను చూడండి. ఎక్కడంటే అక్కడ పోలీసోళ్ళు ఉన్నారు. సో దాని వల్ల ట్రాఫిక్ ఎక్కువ ఉంది. ప్లస్ కొంచెం స్లోగా రావాల్సి వచ్చింది మేము. అందుకే చాలా లేట్ అయిపోయింది. వాళ్ళైతే బస్ లో వస్తున్నారు. మా ముందే ఉన్నారు వాళ్ళు. వాళ్ళనైతే మేము వైజాగ్ లో అయితే పిక్ చేసుకోవాలి. ఐ థింక్ ఈ వ్లాగ్ కొంచెం ఫన్ అండ్ క్రేజీగా ఉంటది అనుకుంటున్నాను. బట్ కుదిరినంత వరకు నేను వ్లాగ్ చెయ్యడానికే ట్రై చేస్తాను. లేదు ఏమైనా మిస్ అయిపోయి ఉంటే నేను డెఫినెట్ గా వాయిస్ ఓవర్ లో అయితే చెప్తాను మీకు ఫొటోస్ యాడ్ చేసి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. టైం ఆల్మోస్ట్ 9 అవుతుంది ఇప్పుడు. మేము ఇంకా తుని దాటి ఎలమంచల్ దగ్గరలో ఉన్నాము. సో ఇంకా వాళ్ళని పిక్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ వ్లాగ్ చేస్తాను. ఇంకా అస్సలు లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. ఈ రోజు 10th జాన్ అనమాట. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో సంక్రాంతి సంబరాలు చూడడానికి అయితే వస్తున్నారని చెప్పి న్యూస్ వచ్చింది. సో మేము వెళ్ళేటప్పటికి కొంచెం అక్కడ రష్ ఉండింది. బట్ వాళ్ళు బస్సు వైజాగ్ రీచ్ అయ్యేటప్పటికి 11:30 అలా అవుతుందంట. వైజాగ్ వెళ్ళిన ప్రతిసారి ఈ గుడి దగ్గర రాకుండా అయితే వెళ్ళము. పవన్ కళ్యాణ్ గారి ఇల్లు ఇది. ఇక్కడైతే ఏం హడావిడి లేదు, అంతా పిఠాపురంలోనే ఉంది. మేము తుని దాటాక బస్ ని ట్రాక్ చేస్తే ఒక 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంది. ఇంకా వాళ్ళని దిగిపోమన్నాము. సో వాళ్ళు నక్కపల్లి బస్ స్టాప్ దగ్గర అయితే దిగిపోయారు. ఇంకా వాళ్ళని కూడా పిక్ చేసుకుని మొత్తం అందరం కలిసి అయితే వైజాగ్ వెళ్ళిపోయాము. ఇంకా నక్కపల్లి దగ్గర వాళ్ళని పికప్ చేసేసుకొని టిఫిన్ కూడా చేసేసి కొంచెం మెల్లగా అయితే వెళ్ళాము. అంత టెన్షన్ లేదు కాబట్టి ఇప్పుడు. అండ్ వాళ్ళకి వైజాగ్ అస్సలు తెలీదు. దట్టు ఆంధ్ర రావడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి అసలు ఏమీ తెలీదు. సో మేమే చూసుకోవాలి మొత్తం అంతా. అందుకే ఇక్కడే పిక్ చేసేసుకున్నాము. మళ్ళీ వెళ్ళేటప్పటికి లేట్ అవుతుందేమో అని. వైజాగ్ వరకు బానే వచ్చేసాం కానీ వైజాగ్ అవుట్స్కట్స్ లో మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంది. అక్కడే మాకు 1.5 hours పట్టింది ఆ ట్రాఫిక్ లో రావడానికి. ఇప్పుడైతే బీచ్ రోడ్ దగ్గర హోటల్ రూమ్ ఏమైనా తీసుకుందామని చూస్తున్నాము. ఫైనల్లీ మనీ ఒక హోటల్ రికమెండ్ చేస్తే అందులో అయితే రూమ్ తీసుకున్నాము విత్ బీచ్ వ్యూ. వెంటనే లంచ్ చేయడానికి అయితే వెళ్ళిపోయాము. ఎందుకంటే అప్పటికే టైం 3:34 అవుతుంది. వాళ్ళు కూడా కిచెన్ క్లోజ్ అయిపోద్ది మేడం, త్వరగా చెప్పేసేయండి అన్నారు.
ఇంక వాళ్ళ దగ్గర ఇలా పేపర్స్ ఉన్నాయి. దాంట్లో పజిల్స్ ఉన్నాయి. మనం వర్డ్స్ ఫైండ్ ఔట్ చేయాలి. వాళ్ళ దగ్గరున్న డిషెస్ అయితే ఫైండ్ ఔట్ చేయాలి. సో, అది ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చి మేము వాళ్ళ దగ్గరే పెన్సిల్స్ అడిగి అక్కడ మేము ఫైండ్ చేయడం స్టార్ట్ చేసాము. ఫుడ్ వచ్చేలోపు ఇలా కొంచెం ఎంజాయ్ చేసామనమాట. మేము మళ్ళీ ఇద్దరం వెజ్ తింటాం, ఇద్దరం నాన్ వెజ్ తింటాం. 2 సెపరేట్ డిషెస్ చెప్పుకోవాల్సొచ్చింది మళ్ళీ. ఎందుకంటే ఆ రోజు సాటర్‌డే నేను అస్సలు నాన్ వెజ్ తినను. సో, వెజ్జే కావాలని చెప్పి వెజ్ తీసుకున్నాను. వాళ్ళైతే భీమవరం చిట్టి రొయ్యలని ఏదో స్టార్టర్ ఆర్డర్ చేసుకున్నారు. మేమైతే మష్రూమ్ స్టార్టర్ ఆర్డర్ చేసుకున్నాము. ఇది చిల్లీ మష్రూమ్ ఆర్ సంథింగ్. అండ్ నాన్ వెజ్ లో రాజుగారి కోడి పులావ్ అయితే ఆర్డర్ చేసుకున్నారు. మేము పన్నీర్ క్యాష్యూ ఫ్రైడ్ రైస్ ఆర్ సంథింగ్ ఆర్డర్ చేసుకుంటే అది కొంచెం బిర్యానీకి పులావ్ కి మధ్యలో ఉన్నట్టు వచ్చింది. ఫ్రైడ్ రైస్ లో అయితే రాలేదు. నాన్ వెజ్ అయితే టేస్ట్ బాగుందంట. మా స్టార్టర్ కూడా టేస్ట్ బానే ఉంది. బట్ ఈ ఫ్రైడ్ రైస్ అయితే ఓకే ఫ్రైడ్ రైస్ లో లేదు కాబట్టి టేస్ట్ కూడా ఓకే అనిపించింది నాకు. మా లంచ్ కంప్లీట్ అయ్యేటప్పటికి 4:45, 5 అలా అవుతుంది టైం. ఇంకా బీచ్ కి అయితే వెళ్ళిపోయాం ఫస్ట్. ఎందుకంటే మా ఫ్రెండ్స్ వైజాగ్ రావడానికి మెయిన్ రీజన్ అయితే బీచే గైస్. బీచ్ చూడడానికి మాత్రమే వైజాగ్ వచ్చారు. అండ్ మోస్ట్లీ మేము పడుకునే టైంలో మాత్రమే రూమ్ లో ఉన్నాము. మిగతా అంత టైం కూడా బీచ్ లోనే ఉన్నాం మేము. వ్యూని ఎంజాయ్ చేస్తుంది ప్రవళిక. పల్లి బీచ్ ఎలా ఉంది? ప్రశాంతంగా ఇంకా పీస్ఫుల్ గా ఉంది. ఇక్కడే బతికిపోవాలని ఉంది, ఇక్కడే ఉండిపోవాలని ఉంది. ఈ అలలు చూసుకుంటా ఇంకా మనలోని బాధ సముద్రమే అర్థం చేసుకుంటా. ఆ బాధ ఏంటో కొంచెం నాకు కూడా చెప్తారా ప్రవళిక గారు? ప్రవళిక మాట ఏదో బాధ అంట. ఏం చెప్పాలా? ఏదో చెప్పు. మేము బీచ్ కి వచ్చాము ప్రవళిక కోరిక మేరకు. మా పల్లి అయితే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది బీచ్ కోసమే వచ్చింది గైస్. అసలు వైజాగ్ కదా, ఆంధ్ర రావడానికి మెయిన్ రీజన్ అయితే బీచ్. వైజాగ్ రావడానికి మెయిన్ రీజన్ ఇదే. గోదావరి వెళ్తాం తర్వాత. గోదావరి కూడా మెయిన్ రీజన్ అని అంటది. గోదావరి కూడా మెయిన్ రీజన్. పాపికొండలు మనం తెలియదండి. విజయవాడ, ప్లీజ్ నన్ను విజయవాడ తీసుకెళ్ళమని చెప్పండి. అది నెక్స్ట్ టైం ట్రిప్ లో జరుగుతుంది. ఓకే, ఇప్పుడు వెళ్దాం. యాక్చువల్లీ మేము విజయవాడ కూడా వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. బట్ టైం అయితే అస్సలు కుదరలేదు. ఒక్క రోజంతా ఇక్కడ రూమ్ వెతకడానికి లేదా ట్రాఫిక్ లోనే మొత్తం వైజాగ్ లోనే అయిపోయింది. ఈవినింగ్ చూసాము వైజాగ్ మేము. అసలు మా ప్లాన్ లో అయితే ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా వైజాగ్ అంతా ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నాం. కానీ ట్రాఫిక్ లోనే మాకు చాలా లేట్ అయిపోయింది కాబట్టి మేము ఆఫ్టర్నూన్ నుంచి చూడాల్సి వచ్చింది. ఆఫ్టర్నూన్ 4 ఆ టైంకి అట్లా చూస్తున్నాం మేము వైజాగ్ రీచ్ అయ్యి రూమ్ తీసుకొని అంతా చేసేటప్పటికి బీచ్ రీచ్ అయ్యేటప్పటికి 5:30 అయింది. ఇప్పుడైతే మేము సాగర్ నగర్ బీచ్ కి ఆపోజిట్ లో ఉన్న రూమ్ అయితే తీసుకున్నాము. వ్యూ అయితే చాలా బాగుండింది. నేను మీకు రూమ్ టూర్ కూడా ప్రొవైడ్ చేస్తాను చూడండి. ఫైనల్లీ అలా కొంచెం సేపు బీచ్ లో టైం స్పెండ్ చేశాక ఇంకా రూమ్ కి అయితే వెళ్ళిపోయాము. ఎందుకంటే మా ఫ్రెండ్స్ మార్నింగ్ నుంచి ఫ్రెష్ అవ్వలేదు. ఇప్పుడు ఫ్రెష్ అవ్వి మళ్ళీ బయటికి వెళ్తాము. ఆల్మోస్ట్ చీకటి అయిపోతుంది. ఇంకా సబ్మెరైన్ కి వచ్చాము. పల్లి, నిక్కి, నేను. మనీ పార్క్ చేస్తున్నాడు. యాక్చువల్ ప్లాన్ అయితే సబ్మెరైన్ లోపలికి వెళ్దామని ఉండింది. బట్ అదైతే క్లోజ్ అంట. మేము బయటకు వచ్చేటప్పటికి 8 అయిపోయింది. 8:30 క్లోజ్ అన్నారు. సో అందుకనే ఆపోజిట్ లో ట్రెండింగ్ అవుతున్న మాయా వరల్డ్ ఉంటే మాయా వరల్డ్ కి అయితే వెళ్ళాము. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో అయితే చాలా ట్రెండ్ అవుతుంది ఈ ప్లేస్. ఇంకా నిక్కి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే వాళ్ళతో పాటు కలిసి వెళ్ళాం మేము. లోపలంతా ఇలా చాలా లైట్స్ ఉంటాయి అండ్ చుట్టూ మిర్రర్స్ ఉంటాయి. సో దాని వల్ల మనకి మొత్తం అంతా లైటింగ్ ఉన్నట్టు కనిపిస్తది. ఇది ఎంట్రీ అయితే పర్ పర్సన్ కి 250 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. 236 అలా ఛార్జ్ చేశారు. కానీ లోపల అయితే దేన్ని టచ్ అయినివ్వట్లేదు. బట్ చూడడానికి అయితే చాలా అమేజింగ్ ఉండింది. మెయిన్లీ ఈ కార్న్ ఫీల్డ్స్ లో ఉన్నాయి. ఇవైతే చాలా బాగుంది. మొత్తం ఎటు చూసినా మిర్రర్స్ ఉంటాయి గైస్. దాని వల్ల ఇది అన్లిమిటెడ్ లా కనిపిస్తది. కానీ అక్కడ చిన్న ప్లేస్ లోనే ఉన్నాయి ఇవి. కానీ క్రేజీ ఉంది ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం. అండ్ లోపల కొన్ని ఫోటో స్పాట్స్ కూడా ఉన్నాయి. లైక్ చుట్టూ అంతా ఇట్లా విజువల్స్ ఉంటాయి. మధ్యలో మనం నించొని ఫొటోస్ ఆర్ రీల్స్ ఏమైనా చేయొచ్చు. మేము కూడా ఇక్కడ ఒక రీల్ చేసాము. అది ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తాను చూడండి. అండ్ ఇదైతే చాలా అమేజింగ్ ఉండింది ఎక్స్పీరియన్స్. లైక్ కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది. కానీ అదేం లేదు, చాలా క్రేజీ ఉండింది. అండ్ ఇదంతా కూడా ఇట్లా లైట్స్ తో నిండిపోయి ఉండింది. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం. ఒకసారి అయితే వెళ్ళొచ్చు. బట్ 250 అంటే కొంచెం అంత వర్త్ కాదనిపించింది. కానీ
వాటన్నిటితో పాటు మిర్రర్ మేజ్ కూడా ఉంది. మేము మిర్రర్ మేజ్ లో అయితే చాలా ఎంజాయ్ చేసాం. అంత ఎక్కువ లేదు, కొంచెమే ఉంది. కానీ అక్కడ ఎంజాయ్ చేసింది అయితే చాలా ఎక్కువ. మేము ముందుకి వెనక్కి వెళ్ళొచ్చాము. అసలు వెనక్కి రాకూడదంట, బట్ మేమైతే ముందుకి వెనక్కి వెళ్ళాము. ఇదేంటి ఇంకా మాయా వరల్డ్ కంప్లీట్ చేసుకుని బయటకైతే వచ్చేసాము. అక్కడ స్ట్రీట్ దగ్గర ఇట్లా కేక్స్ అండ్ కప్ కేక్స్ ఇవన్నీ అమ్ముతుంటే అక్కడ ఒక కేక్ అయితే తీసుకున్నాము. అండ్ బీచ్ కి వెళ్తున్నాం. మళ్ళీ బీచ్ లో ఎంజాయ్ చేయడానికి కార్న్స్ అయితే తీసుకున్నాము. లైక్ ఇట్లా కాల్పించి ఉప్పు కారం పెట్టుకున్నవి. నైట్ టైం బీచ్ అయితే ఆర్కే బీచ్ గైస్. ఆర్కే బీచ్ కి వెళ్ళాము. చాలా పీస్ఫుల్ గా అనిపించింది. అరౌండ్ 11:30 ఆ టైం వరకు మేము ఇక్కడే ఉన్నాము. కొంచెం రిలాక్స్ అయ్యి సాంగ్స్ అవి విని రూమ్ కి అయితే వచ్చేసాం. గైస్ దిస్ ఈజ్ అవర్ రూమ్. ఆల్రెడీ మేము చెక్ ఇన్ అయ్యి రెడీ కూడా అయిపోయాం కాబట్టి కొంచెం మెస్సీ ఉంది. బట్ లెట్ మీ గివ్ యూ ఏ క్విక్ రూమ్ టూర్. రూమ్ అయితే చాలా అమేజింగ్ ఉంది. సో రూమ్ టూర్ చేయకపోతే ఎలా చెప్పండి. గైస్ దిస్ ఈజ్ అవర్ రూమ్. ఒక క్వీన్ సైజ్ బెడ్ అయితే ఇచ్చారు. ఇక్కడ అంతా మాకు లగేజ్ పెట్టుకోవడానికి కొంచెం స్టోరేజ్ లా ఇచ్చారు. అండ్ హియర్ వీ హ్యావ్ టీవీ. ఇదంతా లగేజ్గా సరిపోయింది. అంత లగేజ్ ఉంది మాకు 5 days ట్రిప్ కాబట్టి. అండ్ ఇక్కడ ఒక చిన్న కాఫీ టేబుల్ లా ఇచ్చారు. అండ్ ఒక చైర్ ఇచ్చారు అంతే. ఒక స్టూల్ కూడా ఉంది. బట్ అవేం అంతా యూజ్ చేయట్లేదు. మేము జస్ట్ ఒక నైట్కి తీసుకున్నాము అంతే. సో అందుకని ఎక్కువేం యూజ్ చేయట్లేదు. అండ్ ఇక్కడైతే చాలా పెద్ద మిర్రర్ ఉంది. అండ్ మేము వ్యూ కోసమే తీసుకున్నాం గైస్ అసలు ఈ హోటల్. బట్ ఇప్పుడైతే వ్యూ కనిపించట్లేదు. మేము చెక్ ఇన్ అయ్యే టైంకి అయితే వ్యూ ఉంది. బట్ ఇప్పుడైతే వ్యూ ఏం కనిపించట్లేదు. అదంతా బీచ్ ఉంది గైస్. చాలా బాగుంది. నేను మళ్ళీ మీకు మార్నింగ్ అయితే చూపిస్తాను వ్యూ అంతా ఎలా కనిపిస్తుంది ఏంటి అని చెప్పి. అండ్ ఇటు సైడ్ అంతా కూడా ఇట్లా బిల్డింగ్స్ అవి ఉన్నాయి. హాఫ్ మాత్రం ఇట్లా వ్యూ వచ్చింది. సైడ్ వ్యూ లాగా ఇచ్చారనమాట. బట్ గైస్ రూమ్ అయితే చాలా డీసెంట్ ఉంది. మాకైతే కొంచెం రీజనబుల్ ప్రైస్కే వచ్చింది. దట్టు సీజన్లో కూడా. ఎందుకంటే మేము చాలా ట్రై చేసాము. ఈ రూమ్ అయితే చాలా బాగుంది. అండ్ మాకు కొంచెం రీజనబుల్ ప్రైస్కే వచ్చింది. ఇంకా మేము అడిగితే తగ్గించారు కూడా. సో దానివల్ల మాకు ఇది వర్త్ అని అనిపించింది. బాగానే ఉంది గైస్ రూమ్ అంతా. అండ్ ఇక్కడే మనకి బెడ్కి ఆపోజిట్లోనే వాష్రూమ్ ఉంది. వాష్రూమ్ కూడా కొంచెం డీసెంట్గానే ఉంది. దిస్ ఇస్ ద వాష్రూమ్ అనమాట. రూమ్ అయితే చాలా బాగుంది. మాకైతే చాలా నచ్చింది. ఇఫ్ ఎవరైనా ఇట్లా వైజాగ్ లో బీచ్ వ్యూతో స్టే చూస్తుంటే మాత్రం ఐ హైలీ రికమెండ్ దిస్. నేను కింద డిస్క్రిప్షన్ లో లొకేషన్ అయితే డెఫినెట్ గా యాడ్ చేస్తాను. కావాల్సిన వాళ్ళు అయితే డెఫినెట్ గా ఇవైతే చూడండి. ఎందుకంటే చాలా బాగుంది. కొంచెం రీజనబుల్ ప్రైస్ కే ఉన్నాయి. అండ్ రూమ్ కూడా డీసెంట్ గా ఉంది. మరీ అంత చిన్నగా కూడా ఏం లేదు. బట్ ఈ దగ్గర ఫుడ్ కూడా ఫెసిలిటీ ఉంది. కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా ఇస్తా అన్నారు. కానీ మేము ఎర్లీ మార్నింగే చెక్అవుట్ చేసేస్తాం కాబట్టి మాకు బ్రేక్ఫాస్ట్ ఏం అక్కర్లేదు. సో మీకు ఏమైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను. డూ చెక్అవుట్. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ టైం అయితే 11:30 12 అవుతుంది. మ్యాక్సిమం 12 అవుతుంది అనుకుంటా. ఎక్కడ టైం లేదు. 12 అవుతుంది అనుకుంటా. సో ఇప్పుడైతే పడుకోవాలి. ఎందుకంటే ఎర్లీ మార్నింగే మేము సన్ రైజ్ చూడడానికి బీచ్కి వెళ్తాము. ఇక్కడే బీచ్ కాబట్టి. అండ్ టెంపుల్స్ ఉన్నాయి. రేపు అంతా టెంపుల్సే గైస్. మళ్ళీ నేను బ్లాగ్లో పెడతాను మొత్తం అంతా. సో ఇప్పుడైతే త్వరగా పడుకుందాం అనుకుంటున్నాను. సో నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తాను. బై గైస్. The next day. గైస్ ఎర్లీ మార్నింగ్ 5:30కి బీచ్కి వచ్చాం. సన్ రైజ్ కోసం వచ్చాము. ఇట్లా నిద్ర మొక్కలతో. Guys, we are here for sunrise. Excited? Excited? సో మచ్ ఎక్సైటెడ్ గైస్. సన్ లేట్ కనిపిస్తుంది ప్రాబబుల్లీ. సన్ క్లౌడీ వెదర్. క్లౌడీ. వీళ్ళిద్దరు రెడీ అయ్యారు గైస్. నేను మాత్రం ఇట్లా నిద్ర ముఖంతోనే వచ్చా. అంటే మా హైదరాబాద్ లో బీచ్ లేదన్నమాట. హాయ్ గైస్. హాయ్ గైస్. ఓకే గైస్, ఇప్పుడు టైం లెవెల్స్ పెడతాము. తర్వాత మళ్ళీ కలుస్తాను. బాయ్. గైస్ బీచ్ లో షూట్ అయిపోయింది. అండ్ ఎంజాయ్మెంట్ కూడా అయిపోయింది. సన్ రైజ్ కూడా అయిపోయింది గైస్. గైస్ లెట్ మీ షో యూ ద వ్యూ. ఎంత బాగుంటుందంటే అసలు ఇట్లా మీకు కెమెరా అసలు జస్టిస్ చేయట్లేదు. కానీ మొత్తం ఇదంతా బీచే ఉంది గైస్.
ఇదంతా బీచే. ఇట్లా విండోలోంచి చూస్తుంటే ఎంత బాగుందంటే లైక్ ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుంది గైస్. లైక్ ఇట్లా బెడ్ మీద నుంచి ఇలా లేవగానే ఆ వ్యూ చూస్తుంటే చాలా పీస్ఫుల్గా ఉంది. నాకైతే చాలా నచ్చింది. హైలీ రికమెండ్ గైస్. నిన్నటి నుంచి బీచ్లోనే ఉన్నాము, అయినా సరే ఇంకా చూడాలనిపిస్తుంది. అసలు నేను ఎప్పటి నుంచో ఈ బీచ్ చూస్తున్నాను కానీ చాలా అంటే చాలా బాగుంది. లెట్ మీ షో యూ. సో దిస్ ఈస్ ద వ్యూ. ఇదంతా బీచే ఉండింది. చాలా అంటే చాలా అమేజింగ్ ఉంది గైస్ అసలు. ఇప్పుడు రెడీ అయ్యి సింహాచలం అయితే వెళ్ళాలి. సో అందుకనే కొంచెం రష్లో ఉన్నాము, ఎందుకంటే అస్సలు ఖాళీ లేదంట సింహాచలం. సో నేను మళ్ళీ అక్కడికి వెళ్ళాక వ్లాగ్ చేస్తాను. హే గైస్, డే 2 ఆఫ్ వైజాగ్ ట్రిప్. ఇప్పుడు మేము రూమ్ చెక్అవుట్ చేసేసి సింహాచలం టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 9:30 అయిపోయింది. యాక్చువల్లీ 7కి బయలుదేరదాం అనుకున్నాం కానీ సన్ రైజ్ అది చూసేటప్పటికి చాలా లేట్ అయిపోయింది కాబట్టి 9:30 అయిపోయింది. సో ఇప్పుడైతే ఒక 8 కిలోమీటర్స్ అవే ఉన్నాము సింహాచలం టెంపుల్ కి. అక్కడికి వెళ్ళాక మళ్ళీ నేను బ్లాగ్ చేస్తాను కుదిరితే. అసలు కెమెరాస్ వీడియోస్ అవి అలౌ చేయరు, బట్ ట్రై చేద్దాం. ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము, కానీ ఒక్క ఫోన్ కూడా లోపలికి అలౌ చేయలేదు అండ్ మేము కూడా తీసుకెళ్లేదు. మొత్తం అన్ని కార్లోనే పెట్టేసి వెళ్ళిపోయాము, అందుకని ఎక్కువ వ్లాగ్ కూడా రికార్డ్ చేయలేదు. గైస్ ఇప్పుడే దర్శనం అయి బయటకు వచ్చాము. త్వరగానే అయిపోయింది గైస్. మేమైతే 300 టికెట్ కి వెళ్ళాము. అనుకున్నంత రష్ కూడా ఏం లేరు, కానీ ఓకే రష్ ఉన్నారు కానీ అంత ఎక్కువ లేరు. ఇప్పుడైతే వెంటనే త్వరగా స్టార్ట్ అయిపోవాలి అన్నవరంకి. మళ్ళీ అక్కడ గుడి క్లోజ్ చేసేస్తారు కాబట్టి. ఆ రోజు పూజ జరుగుతుందని చెప్పి 300 టికెట్స్ వాడిని కూడా లోపలికి అలౌ చేయలేదు. గాయస్ మేము సింహాచలం వ్యూ పాయింట్ కి వచ్చాము. ఇప్పుడు మేము చూపిస్తాము మీకు, మీరు కూడా చూడాలి. ఇక్కడ వ్యూ పాయింట్ దగ్గర అయితే ఆగాము. సో ఇక్కడ నుంచి వైజాగ్ సిటీ అంతా కనిపిస్తుంది అని చెప్పి వీళ్ళకి చూపిద్దామని ఆగాము. కానీ సిటీ కనిపించట్లేదు గాయస్. సిటీ అక్కడ ఉంటది, అటు నుంచి కనిపిస్తుంది. దిస్ ఇస్ ద వ్యూ పాయింట్ అండ్ ఇక్కడ ఫొటోస్ దిగడానికి మాత్రమే. యాక్చువల్లీ వ్యూ పాయింట్ నుంచి సిటీ అంతా కనిపించేది కానీ ఇప్పుడు కనిపించట్లేదు. కొంచెం ఫ్రంట్ అయితే కనిపిస్తుంది కానీ అక్కడ కార్ ఆపకూడదు అన్నారు. సో అందుకనే ఇక్కడే ఫొటోస్ దిగేసి వెళ్ళిపోయాం మేము. ఇంకా టెంపుల్ నుంచి కిందకు వచ్చాక టిఫిన్ చేసేసి త్వరగా అన్నవరం అయితే స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ అక్కడ మాకు అన్నదానం కావాలి అండ్ దర్శనం కూడా క్లోజ్ చేయకముందే వెళ్ళాలి అని చెప్పి ఫాస్ట్ గా అయితే స్టార్ట్ అయిపోయాము. ఆ రోజు మేము అన్నవరం రీచ్ అయ్యేటప్పటికి 3:34 అలా అయిపోయింది. సో ఇంకా రష్ ఎక్కువ ఉంటారేమో అనుకునే టైంలో మేము వెళ్ళి చూస్తే అసలు తక్కువ మంది ఉన్నారు. చాలా అంటే చాలా తక్కువ మంది ఉన్నారు. అసలు రష్ే లేరని చెప్పొచ్చు, అంత తక్కువ మంది ఉన్నారు. సో మాకు పార్కింగ్ కూడా గుడికి దగ్గరలోనే దొరికింది. ఇంకా పక్కనే పెట్టేసి అలా నడుచుకొని వెళ్ళిపోయాము. ఇక్కడ కూడా లోపలికి ఫోన్స్ అలౌ చేయరు కాబట్టి ఎక్కువ ఏం రికార్డ్ చేయలేదు. దర్శనం అయి బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ భోగికి అన్ని రెడీ చేస్తున్నారు. 2 days తర్వాత భోగి కాబట్టి మొత్తం అంతా ఇట్లా పెయింట్లు అవి వేసి భోగి మంటకి చెక్కలు అవి రెడీగా పెట్టారు. ఇంకా మేము కూడా చాలా టైర్డ్ అయిపోయాం. దర్శనం అద్భుతంగా అయ్యింది గాయస్. చాలా బాగా అయ్యింది. ఏమంటారు, గర్భగుడి లోపల నుంచి దర్శనం చేసుకున్నాం. ఎస్ అండ్ లక్కీలీ ఒక 30 సెకండ్ల వరకు అక్కడే నిల్చొని దేవుడు సో గ్రేట్ఫుల్ గైస్. It's not నేనైతే first. చాలా సార్లు వచ్చాను కానీ నిక్కి నాది first పల్లికి ఫస్ట్ టైం. గాయస్ ఎలా అనిపించింది ఫ్రెండ్స్? అద్భుతం, చాలా బాగుంది, చాలా బాగా అయింది దర్శనం. ఎస్ గైస్, చాలా అంటే చాలా బాగుంది. ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది. ఇంకా పిఠాపురం గుడి ఒక్కటే ఉండిపోయింది. అది కూడా కంప్లీట్ చేసుకుంటే ఇంక ఈ రోజు ట్రిప్ అయిపోయినట్టే గైస్. కాకినాడ వెళ్ళిపోతాము ఇంకా అక్కడ నుంచి. ఆ రోజు రష్ తక్కువ ఉన్నారు అండ్ మేము స్పెషల్ దర్శనంకి వెళ్ళడం వల్ల చాలా అంటే చాలా బాగా దర్శనం అయింది. ఇంకా వెంటనే అస్సలు లేట్ చేయకుండా పిఠాపురం అయితే స్టార్ట్ అయిపోయాము. పిఠాపురంలో కూడా ఏదో పూజ ఉంది అనుకుంటా, కొంచెం రష్ ఉంటుంది బట్ అంత ఎక్కువ రష్ ఏం లేదు. దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరిగింది. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇప్పుడు ఫుడ్ కోసం క్షత్రియాకి అయితే వచ్చాము. నేను ఇంటికి వెళ్ళాక బ్లాగ్ తీద్దాం అనుకున్నాను కానీ అస్సలు టైం లేదు. జస్ట్ ఇట్లా ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు అయితే క్షత్రియాకి వచ్చేసాము బిర్యానీ తినడానికి. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే మళ్ళీ బీచ్ లో సన్ రైజ్ చూడడానికి వెళ్దాం అనుకున్నాం కానీ అస్సలు లేవలేదు ఎవరం. 8 o'clock కి లేచామన్నమాట. సో ఇంకా అప్పుడు రెడీ అయ్యి బీచ్ కి వెళ్ళాము. మేము రెడీ అయ్యి టిఫిన్ చేసి బీచ్ దగ్గరికి రీచ్ అయ్యేటప్పటికి 11:30 ఆ టైం అయింది. ఆ టైంలో అయితే చాలా ఎండ ఉంది. సో ఈ బ్రిడ్జ్ కింద కాసేపు టైం స్పెండ్ చేశాక మళ్ళీ
మామూలు బీచ్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ వీళ్ళిద్దరూ కష్టపడుతున్నారు వెళ్ళడానికి, అదే చూస్తున్నాను నేను కూడా ఈ బీచ్ కి వచ్చి చాలా రోజులు అయింది. మా ఇంటి పక్కనే అయినా సరే ఎప్పుడు కాకినాడ వెళ్ళినా నేను బీచ్ కి వెళ్ళలేకపోతున్నాను. సో ఈసారి ఎలా అయినా వెళ్ళాల్సిందే అని చెప్పి ఎలానో వీళ్ళకి చూపించాలి కాబట్టి ఇంకా వీళ్ళతో పాటే వచ్చేసాను. హౌ వాజ్ యువర్ బీచ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఉప్పాడ? పీస్ఫుల్. ఏ బీచ్ నచ్చింది నీకు ఎక్కువ? మంచి ఉదయం. ఉప్పాడ బీచ్ నాకు చాలా నచ్చింది. ఇది నాకు పాండిచ్చేరి బీచ్ గుర్తు చేస్తుంది. బాగుంది. మిట్ట మధ్యాహ్నం వచ్చాం కాబట్టి కొంచెం ఎండ కొడుతుంది, లేదా చాలా బాగుంది. రోడ్ బాగుంది యాక్చువల్ గా. నేను ఫస్ట్ టైం ఇలా బీచ్ పక్కన రోడ్ లో అలా వెళ్తూ ఉంది. అంతే. That's all. Yes, మేము మధ్యాహ్నం వచ్చాం కాబట్టి చాలా అంటే చాలా ఎండగా ఉంది. సో అందుకని ఎక్కువసేపు కూడా లేము. సో మళ్ళీ ఈవినింగ్ వద్దాం అనుకుంటున్నాము, చూడాలి మరి. టైం కుదిరితే వస్తాము డెఫినెట్ గా. మళ్ళీ ఎంజాయింగ్. ఇంకా బీచ్ నుంచి డైరెక్ట్ గా సుబ్బయ్య హోటల్ కి అయితే వెళ్ళిపోయాము. ఆంధ్ర వచ్చి సుబ్బయ్య హోటల్లో భోజనం చేయకపోతే ఎలా చెప్పండి. లోపల ఫుడ్ ఎంజాయ్ చేస్తూ నేను బ్లాగ్ తీయడమే మర్చిపోయాను. ఇంకా వెంటనే అక్కడ నుంచి మళ్ళీ కోరింగ ఫారెస్ట్ కి అయితే వచ్చేసాము. ఇందులో అయితే చాలా పెద్ద పేరు ఉంది కానీ కెమెరాకి అయితే కనిపించలేదు. కోరంగి ఫారెస్ట్ కి వచ్చాము. సుబ్బయ్య గారి హోటల్ చాలా చాలా బాగుంది. ఫుల్ అయిపోయింది. స్టమక్ ఊపిరి పీల్చుకునేంత స్పేస్ కూడా లేదు గాయస్. అంతే గైస్ ఫస్ట్ టైం గైస్ సుబ్బయ్య తినడం, మందికి కొంచెం ఎగ్జైట్ అయింది. చాలా అంటే చాలా ఎక్కువ అయింది మా అందరికి. సో ఇప్పుడు నడవడానికి ఉంటదని చెప్పి ఇట్లా కోరింగ ఫారెస్ట్ కి అయితే వచ్చాము. ఇక్కడ బోటింగ్ క్లోజ్ అన్నారు, మరి ఉందో లేదో అని చెప్పి చాలా ఫాస్ట్ గా వెళ్తున్నాం ఇప్పుడైతే. పొద్దున్న ఎండలో బీచ్ లో తిరిగి తిరిగి ఫుల్ గా ట్యాన్ అయిపోయాము. ఫైనల్లీ అంత పరిగెట్టుకొని వచ్చినందుకు బోటింగ్ అయితే ఉంది. బట్ ఇదే లాస్ట్ బోటు, మేము వెళ్ళిందే లాస్ట్ బోట్ అంట. నేను కోరింగ ఫారెస్ట్ కి అయితే చాలా సార్లే వచ్చాను కానీ బోటింగ్ అయితే ఎప్పుడు వెళ్ళలేదు. అంటే ఏముంటదిలే బోటింగ్ అని చెప్పి నేను ఎప్పుడు వెళ్ళలేదు. బట్ క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉంది గైస్. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. అప్పటికే మేము ఇంకా స్పీడ్ బోట్ లో కాకుండా మామూలు బోట్ లో వెళ్ళాము. స్పీడ్ బోట్ లో వెళ్తే ఇంకా బాగుంటది. ఈ మ్యాంగ్రూవ్ ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్య నుంచి అయితే తీసుకెళ్తారు. కొంచెం దూరం వెళ్ళాక ఇదంతా కూడా సీ వాటర్ లో మిక్స్ అయిపోతుంది. ఆ స్పాట్ కి అయితే తీసుకెళ్తారు మనల్ని. అప్పుడు ఎటు చూసినా వాటరే ఉంటది గైస్. ఎటు వైపు చూసినా వాటరే ఉంటది. చాలా అంటే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం. డెఫినెట్ గా ఎవరైనా కోరింగ ఫారెస్ట్ ఇప్పటి వరకు ఎప్పుడు బోట్ ఎక్కలేదు అంటే డెఫినెట్ గా యూ షుడ్ ట్రై గైస్. మేము రిటర్న్ వచ్చే టైం కి ఆల్మోస్ట్ అంతా చీకటి పడిపోతుంది. అప్పుడు లోపల ఎవరిని ఉండెవరు. సో ఇంకా ఫాస్ట్ గా ఇంటికి అయితే వచ్చి దే ఆర్ లీవింగ్. మా ఇంట్లో 2 days ఉంటా అని చెప్పి త్వరగా వెళ్ళిపోతున్నారు గైస్. అవునా కాదా గైస్ చెప్పండి మీరు? అవును. కాదు. ఇప్పుడు అమలాపురం వెళ్ళి తాడేపల్లిగూడెం వెళ్తారంట. నేను పండక్కి ఇంట్లో ఉండాలని చెప్పి వెళ్ళట్లేదు నేను. సో అందుకనే వీళ్ళు వెళ్తున్నారు. ఓకే గైస్, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? వండర్ఫుల్ విత్ శ్రీజ స్పెషల్ దర్శనాలు. ఆంటీ స్పెషల్ ఫుడ్ బాగా తిని ఒక పూట తిన్నాం. Crazy enjoyed. ఇంకా ఫుల్ ఉంది. crazy enjoyed guys. Will miss Srija for sure. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. ఇంకా ఫొటోస్ లో శ్రీజాని ఫోటో క్రాప్ చేసి అలా మా పక్కన పెడతాము. మిగతా ట్రిప్ కంటిన్యూషన్ లో అలా ఉండింది. ఓకే గైస్, నేను మళ్ళీ మాట్లాడతాను. బాయ్ గైస్, విల్ మిస్ యూ ఫర్ ష్యూర్. బాయ్ బాయ్. Subscribe to Srija's channel. Amrita Sandadi channel. Yes. Okay, bye. గైస్ జస్ట్ ఇప్పుడే మా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యారు. అమలాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం ఇవన్నీ చూడాలంట ఇంకా వాళ్ళు. సో వాళ్ళకి 15th ఎర్లీ మార్నింగ్ ట్రైన్ ఉంది. సో నేను అక్కడికి వెళ్ళి వచ్చేటప్పటికి సంక్రాంతి అయిపోతుంది. అండ్ మా ఇంట్లో పూజకి నేను డెఫినెట్గా ఉండాలని చెప్పి మా మమ్మీ చెప్పింది. సో అందుకనే ఇంకా వాళ్ళతో అయితే నేను వెళ్ళలేదు. వాళ్ళకి ప్రాపర్ గోదావరిలో సంక్రాంతి చూడాలని ఉందంట. సో అందుకే ఇంకా నేను కూడా ఏం ప్రెషర్ చేయలేదు. లేకపోతే నాకు కూడా వెళ్ళాలని ఉంటుండే కానీ కుదరలేదు. అసలు సంక్రాంతి ఉంది కాబట్టి సంక్రాంతికి నేను డెఫినెట్గా ఇంట్లో ఉండాలి. అసలు నేను వచ్చింది సంక్రాంతి కోసం కదా అని చెప్పి చాలా రోజుల తర్వాత వచ్చాను గైస్ అసలు కాకినాడ. నేను సంక్రాంతికి కూడా ఉండకపోతే ఎలా చెప్పండి. అందుకనే వాళ్ళు వెళ్ళారు, నేనైతే వెళ్ళలేదు. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేద్దామని చెప్పి. బట్ వాళ్ళు ఇక్కడ ఉంటారనుకున్నాను. నాకు ఇంకా ఉండాలని ఉండింది. బట్ వాళ్ళకి వేరే ప్లాన్స్ ఉన్నాయి. బట్ ఇప్పటి వరకు జరిగిన ట్రిప్లో అయితే మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. మేమందరం కూడా చాలా అంటే చాలా ఫన్ ఉండింది. అండ్
ఎప్పుడు వాళ్ళు ఆంధ్ర రాలేదు. సో, అందుకనే వాళ్ళకి చాలా ఫన్ అనిపించి, ఎక్సైటింగ్ అనిపించింది. లిటరల్లీ బీచ్ గైస్. బీచ్ అయితే వాళ్ళకి చాలా నచ్చింది. ఉప్పాడ బీచ్ కూడా. నేను ఎక్కువ వ్లాగ్ చేయలేదు ఉప్పాడ బీచ్ దగ్గర. బట్ వాళ్ళకైతే చాలా నచ్చింది. దట్టు చాలా ఎండ్ ఉంది గైస్. అందుకనే ఇంకా ఎక్కువ వ్లాగ్ చేయలేదు నేను. సో, అట్లా బీచ్‌ని అయితే ఎంజాయ్ చేసి వచ్చేసాము. తర్వాత సుబ్బయ్య హోటల్‌లో కూడా వాళ్ళకి చాలా బాగా నచ్చింది. అండ్ ఎక్కువైపోయిందంట గైస్. సో, that's it for this vlog guys. If you like this video, do like, share and subscribe and join this beautiful family. See you in my next vlog. Until then, stay happy and keep smiling. Bye guys.